ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్టచతుష్టయంగా ఈ సమాజంలో తిరుగుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల నగదుతో పాటు ఒకరికి టీటీడీ ఉద్యోగం ఇస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన 21 మందికి 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగిన మాట వాస్తవమని, విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు కేటాయిస్తామన్నారు.